వెల్కమ్ టు సిటీవీ తెలుగు హెల్త్ ఛానల్, మీ ఆరోగ్య నేస్తం. పీసీఓడి మరియు పీసీఓఎస్ వీటి వల్ల చుట్టుముట్టే సమస్యలేంటో చూద్దామా? వీటి కారణంగా అండాశయాలలో చిన్న తిత్తులు లేదా గడ్డలు ఏర్పడడం ప్రారంభమవుతుంది. ఈ సిస్ట్ల వల్ల గర్భం దాల్చడం కష్టం. ఈ వ్యాధి కారణంగా మహిళల్లో ఇన్సులిన్ నిరోధకత కూడా సంభవిస్తుంది. ఈ కారణంగా వారి కణాలు ఇన్సులిన్ను సరిగ్గా ఉపయోగించలేవు. కణాలు ఇన్సులిన్ను సరిగ్గా ఉపయోగించకపోతే శరీరంలో ఇన్సులిన్ డిమాండ్ పెరుగుతుంది. దీనిని భర్తీ చేయడానికి ప్యాంక్రియాస్ ఎక్కువగా ఇన్సులిన్ను ఉత్పత్తి చేస్తుంది. ఇన్సులిన్ అధికంగా ఉత్పత్తి కావడం వల్ల ఊబకాయానికి సంబంధించిన సమస్యలు మొదలవుతాయి. పెరుగుతున్న ఊబకాయంతో స్లీప్ అప్నియా అభివృద్ధి చెందే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఎండోమెట్రియల్ క్యాన్సర్, కొలెస్ట్రాల్ పెరుగుదల, అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, గర్భస్రావాలు, సంతానలేమి, మధుమేహం, మానసిక జబ్బులు, అసాధారణ గర్భాశయ రక్తస్రావం, ఋతుక్రమంలో ఇబ్బందులు వస్తాయి. పీసీఓఎస్, పీసీఓడి సమస్యల వల్ల నెలసరి సక్రమంగా రాని వారికి వైద్యులు గర్భనిరోధక మాత్రలు ఇస్తూ ఉంటారు. ఈ టాబ్లెట్స్ వల్ల ఎండ్రోజన్ హార్మోన్ ఉత్పత్తి కూడా తగ్గుతుంది. పీసీఓడి లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకూడదు. సరైన సమయంలో సరైన చికిత్స తీసుకోకపోతే హైపోథైరాయిడిజం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది.